Dear students and parents, welcome back to my channel JNTU Hyderabad. JNTU హైదరాబాదు యూనివర్సిటీ కాలేజ్ క్యాంపస్ సుల్తాన్పూర్లో ఉన్నాము. ఇది ఎంతమందికి తెలుసో మరి ఒక లైక్ అయితే వేసుకోండి. మరి సుల్తాన్పూర్ ఇంజనీరింగ్ కాలేజీలో జారాలని ఉందా లేదా మరి వీడియోలో చూద్దాం. ఎందుకంటే ఇది కూడా మంచి నంబర్ 1 మనకి హైదరాబాద్ మరి కూకటపల్లి క్యాంపస్ తర్వాత కూకటపల్లి మీ అందరికీ తెలుసు కదా, JNTU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కూకటపల్లి. దాని తర్వాత సుల్తాన్పూర్ నంబర్ 1 ప్లేస్లో ఉంది. మంచి దీనికి 8 క్యాంపస్లు అయితే ఉన్నాయి. దానిలో సెకండ్ క్యాంపస్ మనము సుల్తాన్పూర్ అని చెప్పుకోవచ్చు. ఇది మంచి క్యాంపస్. దీనికి త్వరలో మనకి ఎంసెట్ కౌన్సిలింగ్ కూడా జరగనుంది. ఇట్లా దీనికి సంబంధించిన హిస్టరీ చూస్తే మరి అబౌట్ కాలేజీ, మనం కాలేజీలోకి వెళితే ఇక్కడ ఈ కాలేజ్ మనకి చాలా దగ్గరగా ఉంది. ఈ సుల్తాన్పూర్ కాలేజ్ అంటే ఇది సుల్తాన్పూర్ ఇన్ మెదక్ డిస్టిక్ అకాడమిక్ ఇయర్. ఇది 2012-13లో స్టార్ట్ అయిందమ్మా. మరి ఇది సుల్తాన్పూర్ జస్ట్ 20 కిలోమీటర్స్ ఫ్రమ్ సంగారెడ్డి జోగిపేట. మరి ఇటు నుంచి వెళితే మనము నర్సాపూర్ నుంచి కూడా వెళ్ళొచ్చు. చాలా దగ్గరగా ఉంటుంది. మనకి హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. 60 కిలోమీటర్లు. మంచి దీనిలో కూడా చూసినట్టయితే వీళ్ళకి మంచి హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఉంది. బాయ్స్ గర్ల్స్కి ఇద్దరికి సపరేట్ హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఉండటం అయితే జరిగింది. మెయిన్ మనం ముఖ్యంగా ఏంటంటే క్యాంపస్ హాస్టల్ ఫెసిలిటీ కూడా బాగానే ఉంది. స్టూడెంట్స్ ఎవరైనా నేను యూనివర్సిటీ కాలేజీలో చేరాలని ఉంది అనుకుంటే మీరు సుల్తాన్పూర్ని ఎంచుకోవచ్చు. మరి ఇక్కడ మనకందరికీ హైదరాబాద్లో ఏంటంటే JNTU కూకటపల్లి ఉందమ్మా. JNTU కూకటపల్లి ఉంది. OU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఈ రెండు మాత్రం హైదరాబాద్ సిటీలో ఉంది. OU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మనకి తార్నాకలో ఉంది. JNTU కూకటపల్లి ఉంది. OU కాలేజ్ విద్యానగర్ నుంచి RTC X రోడ్ నుంచి కూడా వస్తుంది, నో ప్రాబ్లం. ఇక దీనికి తప్పితే మనకున్న కాలేజీలు మరి యూనివర్సిటీ కాలేజ్ సుల్తాన్పూర్, జగిత్యాల. మరి వీడియోలో ఓన్లీ మనము సుల్తాన్పూర్కి అయితే కనుక్కోవడం చూద్దాం. ఇక్కడ చూడండి డిఫరెంట్గా బాయ్స్ హాస్టల్ ఉంది, మంచిగా ఉంది. ఇక్కడ ఫొటోస్ కూడా పెట్టి ఎవరైనా హైదరాబాద్ స్టూడెంట్స్ ఎవరైనా చేరాలని ఉంటే ముందుగా ఒకసారి వెళ్ళి విజిట్ చేసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. ఇక్కడ గర్ల్స్ క్యాంపస్ కూడా ఉంది, బాయ్స్ క్యాంపస్. ఇక్కడ ప్లేస్మెంట్ డీటెయిల్స్ కూడా మనం డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మరి మెంటర్షిప్ గురించి కూడా మనకి త్వరలో ఎంసెట్ కౌన్సిలింగ్, తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుందమ్మా. దానికంటే ముందు JEE కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. వీటన్నిటికి కూడా మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే స్టూడెంట్స్ ఉంటే మరి మెంటర్షిప్ అయితే తీసుకోవచ్చు. ప్రైవేట్ యూనివర్సిటీస్ ఓన్లీ AP వెబ్సైట్, TG వెబ్సైట్కి 2000. మనకి ఇది వాట్సాప్ నంబర్ అమ్మ, మన దగ్గర వాట్సాప్ నంబర్ ఇది మన QR కోడ్. ఎవరైనా పేమెంట్ చేస్తే ఎవరైనా గైడెన్స్ కావాలంటే తీసుకోవచ్చు. దిస్ ఇస్ నాట్ మ్యాండేటరీ, ఫోర్స్ఫుల్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ మాత్రం అప్రోచ్ అవ్వండి. తెలంగాణ ఎంసెట్, ఆంధ్ర ఎంసెట్ రెండింటికి కలిపి కూడా మరి గైడెన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా JEE మెయిన్, అడ్వాన్స్, IIT, NIT, IIITs కూడా మరి కౌన్సిలింగ్ గైడెన్స్. మీకు కౌన్సిలింగ్ మరి కాలేజీలో చేరే వరకు కూడా నేను సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. మనం దీనికి సంబంధించిన డేటా మన దగ్గర తెలంగాణలో 176 ఇంజనీరింగ్ కాలేజ్ ఉండి ఆల్మోస్ట్ 1,10,000 సీట్లు ఉండి 85,000 మన కన్వీనర్ కోటా ఉండి వీటన్నిటికీ సంబంధించిన గైడెన్స్, మెంటర్షిప్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి మనకి ఆల్మోస్ట్ ఇక్కడ సుల్తాన్పూర్లో మనకి బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ ఉందమ్మా. కంప్యూటర్ సైన్స్, CSE సైబర్ సెక్యూరిటీ, CSE AML, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్, ఈ విధంగా ఉంటుంది. సుల్తాన్పూర్ కూడా మంచిది, నంబర్ 1. ఎవరికైతే చాలా మందికి డ్రీమ్ ఉంటుంది నాకు యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలోనే జారాలని. మరి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఎవరైనా జారుతారు. ఇక్కడ CAT-B సీట్స్ ఉన్నాము, గుర్తుపెట్టుకోండి. సపోజు మన CBIT, వాస్వి ఇవన్నీ కూడా మరి మేనేజ్మెంట్, VNR ఇవన్నీ కూడా మేనేజ్మెంట్లో కూడా కొంతమంది ఇస్తారు. కానీ సుల్తాన్పూర్ వాటిలో మేనేజ్మెంట్ సీట్లు ఉంటాయి. ప్యూర్ మెరిట్ బేస్డ్ మీదే ఇట్లా సీట్లు ఇవ్వటం అయితే జరుగుతుంది. ఈ అవకాశాన్ని ఎవరికైతే సుల్తాన్పూర్ వస్తుందో JNTU తర్వాత మీరు సుల్తాన్పూర్ వెళ్ళండి, నో ప్రాబ్లం. హైదరాబాద్ నుంచి ఒక 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది మనకి హాస్టల్ ఫెసిలిటీ, బాయ్స్కి గర్ల్స్కి సపరేట్ రూమ్స్ అయితే ఉండటం అయితే జరిగింది. ఒకసారి విజిట్ కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇక్కడ OC బాయ్స్ కట్ ఆఫ్కి వెళ్తే మీకు చాలా 10,000 వరకు వస్తుందమ్మా. 10,000 CSE AML, 10,800 CSE సైబర్ సెక్యూరిటీ 14,000, 19,000 ECE, 29,000కి IEEE, సివిల్ ఇంజనీరింగ్ 38,000, మెకానికల్ ఇంజనీరింగ్ 39. ఇక OC గర్ల్స్ విషయానికి వస్తే మీకు 10,800 నుంచి CSE వచ్చింది. AML 12,000, మరి సైబర్ సెక్యూరిటీ 14,000, ECE 19,000, 32,000,
38,000 సివిల్ మెకానికల్ ఈ విధంగా వచ్చేసినాయి. అదేవిధంగా బీసీఏ బాయ్స్ 21,000 అమ్మ. తర్వాత మీరు సుల్తాన్పూర్ మెకానికల్ ఇంజనీరింగ్ 10,000కి వచ్చింది. సివిల్ ఇంజనీరింగ్ 96,000, ఇది 1,86,000 దాకా ఇది వచ్చేసింది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 40,000 వచ్చేసింది. తర్వాత బీసీఏ గర్ల్స్ ఇక్కడ 21,000 దీనిలో వచ్చింది. ఎండింగ్ 10,000 వరకు వచ్చింది. స్టూడెంట్స్ గమనించగలరు. ఇక్కడ సుల్తాన్పూర్ బీసీఏ గర్ల్స్. మరి అదేవిధంగా బీసీబీ బాయ్స్లో మీకు 18,000 వరకు వచ్చింది. 56,000 మెకానికల్ ఇంజనీరింగ్ అమ్మ. మరి ఇదే విధంగా 56,000 ఇక్కడ చూసినట్టు బీసీఏ గర్ల్స్ ఉంటే 18,600. తర్వాత ఎండింగ్ మెకానికల్ ఇంజనీరింగు. మరి ఏఎంఎల్ 20,000, ఈసీఈ 28,000 ఈ విధంగా వచ్చేసింది డేటా. తర్వాత బీసీసీ బాయ్స్ మీకు ఎంత ఉంటుంది? 14,000 సైబర్ సెక్యూరిటీ, 16,000 సిఎస్సి, 79,000 ఇది. మీకు ఈసీఈ కావాలంటే 19,000కి వచ్చింది. బీసీసీ గర్ల్స్కి 14,000 అమ్మ. 14,000 నుంచి వచ్చింది. 16,000 సిఎస్సి, సైబర్ సెక్యూరిటీ 14. అంటే కొంతమంది ఏంటంటే అది ముందు సైబర్ సెక్యూరిటీ ముందు పెట్టుకుంటున్నారు, కొంతమంది సిఎస్సి ముందు పెట్టుకుంటున్నారు. ఇక్కడ 80,000 మెకానికల్ వచ్చింది. సివిల్ 79,000 ఈ విధంగా స్టూడెంట్స్ వచ్చింది. తర్వాత బీసీబీ ఇక్కడ చూసినట్టయితే మీకు బీసీడీ బాయ్స్ ఇక బీసీడీ 15,000, ఇవన్నీ 64,000 వరకు వచ్చేసినాయి 15,000. తర్వాత బీసీడీ గర్ల్స్ 18,000 వరకు వచ్చింది, 20,000. తర్వాత సిఎస్సి 29,000, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 36,000, 55,000 వరకు వచ్చింది, 52,000. ఇవన్నీ కూడా డేటా రావటం జరిగింది. ఇక ఎస్సీలో మనకు 2 వర్గాలుగా విభజించారు కాబట్టి ఇక్కడ కూడా సీట్స్ ఇక్కడ ఎస్సీ1 చూద్దాం మనం. ఎస్సీ1 బాయ్స్ మీకు 10,000 అమ్మ. 10,000 నుంచి స్టార్టింగ్. ఎక్కడ ఎక్కడ చేరారు స్టూడెంట్స్? సిఎస్సి చేరారు. సిఎస్సి 10,000 వరకు చేరారు, 62,000 ఇది. తర్వాత ఎస్సీబి 33,000 వరకు సిఎస్సి చేరారు. ఈసీ రావాలంటే మూడోది ఈసీ 48,000 వరకు ఛాన్స్ ఉంది ఇక్కడ. 48,000, 1,07,000 వరకు ఇక్కడ మెకానికల్, సివిల్ అవన్నీ స్టూడెంట్స్ జారటం జరిగింది. ఇక ఎస్సీ3 బాయ్స్లోకి వెళ్ళినట్టయితే 31,000కి వచ్చింది. 31,000, 92,000 ఇవన్నీ 45,000 ఇది స్టూడెంట్స్. ఈ విధంగా మరి సైబర్ సెక్యూరిటీ, సివిల్ ఇంజనీరింగ్ ఈ విధంగా ఉంది డేటా. మరి ఈడబ్ల్యూఎస్కి కట్ ఆఫ్ ఎలా ఉంటుంది? ఈడబ్ల్యూఎస్ 15,000, 20,000 అంటే 15,000కి మీకు సిఎస్సి వచ్చిందమ్మా. 15,000 మెకానికల్ వచ్చేసి 1,32,000 వరకు వచ్చేసింది. ఈడబ్ల్యూఎస్ అమ్మాయిలకు వచ్చేసి 19,000 వరకు వచ్చింది. 19,000 గర్ల్స్, 32,000. 19,000 అంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ సిఎస్సి వచ్చింది ఇక్కడ 19,000. కానీ ఇక్కడ చూసుకోవచ్చు మంచిగా జారొచ్చు అమ్మ. ఇక్కడ ఎక్కువ లెస్ అంతా, ఎందుకంటే 60 సీట్లే ఉంటాయి, కౌంట్ ఎక్కువ మంది ఉండదు. మరి ఇక్కడలాగా విఎన్ఆర్లో సిఎస్సినే 300 సీట్లు ఉంటాయి ఒక్కొక్కటి. ఒక సెక్షన్ మనకి స్కూల్లో ఎలా ఉంటుంది అలా ఉంటుంది. ఇక్కడ డీసెంట్గా ఉంటుంది. ఎవరైనా కష్టపడి చదువుకోవాలి. నేను ఎస్పెషల్లీ ఎవరికి సలహా ఇస్తానంటే ఎస్సీ ఎస్టీ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంకా హ్యాపీగా ఇక్కడ చేరుకుని హాస్టల్లో ఫెసిలిటీ ఇస్తారు. మంచిగా మీరు కెరియర్ గ్రోత్లు అవ్వచ్చు. ఎందుకంటే సిటీలో మీరు హైదరాబాద్ సిటీలో చేరాలంటూ మరి రానుబాను మీకు 60,000 రూపాయలు బస్ ఫీజు అవుతుంది సంవత్సరానికి. ఒక 60,000 రూపాయలు రానుబాను. ఇక్కడ హ్యాపీగా మీకు ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్, ఇంకా బీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఫైనాన్షియల్గా తక్కువ మంది ఉంటారో వాళ్ళు ఇక్కడ చేరితే ఏంటంటే హాస్టల్ ఫెసిలిటీ, భోజనం అవన్నీ వాళ్ళు మీకు హాస్టల్లోనే ఇవ్వటం అయితే జరుగుతుంది. మీరు కెరియర్ పరంగా మంచి గ్రోత్ ఉండొచ్చు. ఎందుకంటే ఎక్కడైనా జారండి, చదువుకునేవాడు ఎక్కడైనా మంచిగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఫైనాన్షియల్గా చాలా తక్కువ అమౌంట్ అవుతుంది స్టూడెంట్స్కి, చాలా తక్కువ ఫీజులు. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఒక 50,000కి కూడా మీకు ఏమైనా ఫీజు రియంబర్స్మెంట్ వస్తే నో ప్రాబ్లం. రానున్న వాళ్ళకి కూడా ఒక 50,000 ఆ లెక్కన మీకు మరి ఫీజు
మరి కట్టుకోవాల్సి ఉంది. మరి ఈ విధమైన గైడెన్స్ కావాలంటే మీకు ఒక మెంటర్ కావాలమ్మా. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ లైక్ చేయండి, మెంటర్షిప్ తీసుకోండి. జోసా ప్లస్ ఎఫ్సెట్ ఏ కాలేజీలు ఉంటాయి, ఓన్లీ యూనివర్సిటీ కాలేజీలు కావాలంటే తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇది మన వాట్సాప్ నెంబరు, మీ గైడెన్స్ అయితే తీసుకోవచ్చు. మరి మన క్యూఆర్ కోడ్ ఇది. మరి గైడెన్స్ మనకి త్వరలో మనకి ఎఫ్సెట్ 2026 కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. అప్పటికి మీకు ఒక నిర్ణయానికి రండి, నేను ఏ యూనివర్సిటీ కాలేజీలో చేరితే మంచిదా, ప్రైవేట్ కాలేజీలో చేరితే మంచిది. అంటే ప్రైవేట్ ఎక్కడ కూడా స్పూన్ ఫీడింగ్ చేయరు, మనందరికి మనమే చదువుకు. ఇదమ్మా హాస్టల్ ఫెసిలిటీ కూడా మంచిగా ఉండే, స్టూడెంట్స్కి మంచి గైడెన్స్, ఫెసిలిటీస్ బాగుంటాయి, ఫుడ్ కూడా బాగానే ఉంటుంది ఇక్కడ కూడా. మరి ప్లేస్మెంట్స్ ఏమైనా ఉన్నాయా లేదా చూద్దాం. ఇక్కడ ప్లేస్మెంట్స్ డేటా కూడా ఇవ్వటం అయితే జరిగింది. సిఎస్సికి ఏ విధంగా ఉన్నాయి, హైయెస్ట్ శాలరీ 9 lakhs per annum. మనం ఏంటంటే ఏదో ఒక ప్లేస్మెంట్లు ఇరుక్కుంటే అక్కడ నుంచి గ్రోత్ అవుతాము. మనకు 9 lakhs కొంతమంది తక్కువగా ఉండొచ్చు. ఇక్కడ మరి ప్లేస్మెంట్ పర్సంటేజ్ 25% రావటం, బీటెక్ 45 రిజిస్టర్డ్, మనకి 56% సిఎస్సి, ఏఎంఎల్ 25%, మెకానికల్ 19%, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ 16%, సివిల్ 7%, 25% ఓవరాల్గా ఉంది. ఓవరాల్గా సిఎస్సి స్టూడెంట్స్కి ఎక్కువ ప్లేస్మెంట్ అయితే ఇక్కడ ఉండదు. యావరేజ్ శాలరీ 5.29 అమ్మ, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. యావరేజ్ ప్యాకేజీ 5.29 lakhs, మరి హైయెస్ట్ 9 lakhs per annum. నంబర్ ఆఫ్ కంపెనీస్ రిజిస్టర్ 13 కంపెనీస్ రిజిస్టర్, నంబర్ ఆఫ్ ప్లేస్మెంట్ 76 ప్లేస్మెంట్స్ రావటం అయితే జరిగింది. కొంతమందికి ఇది తక్కువ ఉండొచ్చు, కానీ హ్యాపీగా మరి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో కొంచెం మనము ఈ యొక్క ఇన్స్టిట్యూట్ అనేది జస్ట్ ఒక ప్లాట్ఫామ్ లాంటిది. అక్కడ మనం ప్రూవ్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. సిజిపిఏ మంచిగా ఉండాలి, అక్కడ మనం ప్రూవ్ చేసుకోవాలమ్మా, గుర్తుపెట్టుకోండి. సిజిపిఏ మంచిగా మెయింటైన్ చేయాలి. మినిమం > 8 CGPA రావాలి ప్రతి స్టూడెంట్స్కి. 8 CGPA రావాలి. దీనికి ఇప్పుడు సిటీలో కాలేజ్ ఉండే, ప్రైవేట్ కాలేజీలు ఉండే, దానికంటే ఇది 100 రెట్లు బెస్ట్ అని నేను చెప్తా సలహా. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సుల్తాన్పూర్ మనకి ఆల్మోస్ట్ 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒక 20 కిలోమీటర్లేమో సంగారెడ్డి, జోగిపేట ఆ లైన్లో ఉంటుంది. ఇది ఐఐటి హైదరాబాద్ కంది తర్వాత ఉంటుంది. ఐఐటి హైదరాబాదు, మరి ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ ఆ తర్వాత ఆ లైన్లో ఉంటుంది. మీరు ప్రతి ఒక్కళ్ళు విజిట్ చేయొచ్చు, ఎట్లా ఉంది క్యాంపస్, ఇలాంటివి కూడా వదలొద్దమ్మ ప్రతి ఒక్క స్టూడెంట్స్. మనకేంటంటే ఇప్పుడు జేఈ రాలేదనుకో, దీనిలోనే హ్యాపీగా జాయిన్ అవ్వాలి. ఎందుకంటే జేఈ రాకపోతే అమృత, విట్టు వాటిల్లోకి వెళతాం కంటే వీటిల్లో 100% వెళ్ళొచ్చు స్టూడెంట్స్. ఎవరికైతే ఎంసెట్లో నేను చూపించిన కట్ ఆఫ్ వస్తుందో మీరు వెబ్ ఆప్షన్లు పెట్టుకునేటప్పుడు ఇక్కడ పెట్టుకోండి. ఎందుకంటే వీళ్ళు పెద్దగా అడ్వర్టైజ్మెంట్ చేయరు. ఇప్పుడు ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి, వాళ్ళు మా కాలేజీలో జారని మా కాలేజీ అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. వీళ్ళకి ఎవరికి అడ్వర్టైజ్మెంట్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. అందుకని స్టూడెంట్స్ కూడా మరి గుర్తించండి. ఇక్కడ ఆల్మోస్ట్ వాళ్ళు చూశారు కదా, ఎనీ టైం అన్నీ కూడా ఒక సిఎస్సి 120 ఉన్నాయి సీట్లు, 120 సీట్లు సిఎస్సికి ఉన్నాయి. మిగతాయి 60 సీట్లు ఉన్నాయి. మీకు అన్ని బ్రాంచ్లు 60 రోబోటిక్స్ కూడా వచ్చింది. పీజీ కూడా, ఎంటెక్ కూడా ఇక్కడ ఉండటం జరిగింది. ఎంటెక్ మీకు గేట్ ద్వారా చేస్తారు, గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇంజనీరింగ్, గ్రేట్ ఎల్ఎస్ఐ సిస్టమ్, ఇవన్నీ దీనిలో ఉన్నాయి. దీనిలో మనకి సైబర్ సెక్యూరిటీ వరకు, ఇక్కడ మెకానికల్ వరకు కూడా ఉంది. ఇవన్నీ కూడా 60 మొత్తము. సిఎస్సి మాత్రం 120 సీట్లు అయితే ఇక్కడ ఉండటం జరిగింది. ఆల్ ది బెస్ట్. ఎలాంటి కాలేజీలు వదులుకోవద్దు. దీని గురించి ఒకసారి ఆలోచించుకొని మీకు ఏమైనా డౌట్ ఉంటే వెళ్ళి మరి యూనివర్సిటీని విజిట్ చేయండి. హైదరాబాద్లో ఉన్న స్టూడెంట్స్ ఒకసారి అలా వీకెండ్ వెళ్ళి హ్యాపీగా చూసుకోండి ఎట్లా ఉంది వాతావరణం అని. ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. బాయ్.